నాకు ముందే తెలుసుంటే అసలు నేను పెళ్లి చేసుకునేవాడు కాదు. ఆ మాట నేనే అంటే నువ్వెవరికి పుట్టుండేవాడివి? ఏంటి నువ్వు దిక్క? నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపును పుట్టుండేవాడిని. నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపును పుట్టుండేవాడిని. ఆహా, ఏమిటి 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 మళ్ళీ చెప్పాలా? నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపును పుట్టుండేవాడిని. ఏంటి నీకు ఉద్యోగం పోయిందా? అవును మధు. గోరు చుట్టు మీద రోకలి పోట్ల ఇదొకటే. గిరిజ, నాకు ఈ ఊరి నుంచి నంద్యాల ట్రాన్స్ఫర్ అయింది. ఏమిటి 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ లేదన్నావుగా? న్యాయంగా అయితే ఉండకూడదు మరి, కానీ నా పక్క సీటు వారు చెప్పడం. ఎవరైనా చేయించారనా? హీస్ రైట్. నీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించడం, నా ఉద్యోగం తీయించడం ఆ చందు పని. గిరిజా, గిరిజా, మీ ఫ్రెండ్ మధు రాత్రి హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ లో వెళ్ళాడు కదా? యాక్సిడెంట్ జరిగిందట. 8 మంది చనిపోయారట. అందులో మధు పేరు కూడా ఉంది. సారీ మేడం, ఉద్యోగాలు ఏమి ఖాళీ లేవు. ఈసారి ఎప్పుడైనా వేకెన్సీ ఉన్నప్పుడు ఆలోచిస్తాను. యూ కెన్ గో. మిస్టర్ ఏంటిది? ఫ్యామిలీ ఫ్రెండ్ నా భార్య. నాకు తెలీదు. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ రండి. రండి రండి. మీ ఇద్దరు భార్యాభర్తలని పోలీస్ స్టేషన్ లో నేను సాక్ష్యం చెప్పి మిమ్మల్ని విడిపించడమా? ఎంత సిగ్గుసేటు! అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లేమిటి, మీ పరువు ప్రతిష్టలు ఏమిటి? మీకేమైనా బుద్ధి ఉందా? అంత పోటాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లు ఉండగా ఈ ఇంట్లో పోటాడుకోవచ్చుగా. వీడెక్కడ ఏమిటి? ఏమమ్మా, వాడు ఏదైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళం మేము ఉన్నాం, మాతో చెప్పొచ్చుగా, మేము బుద్ధి చెప్తాం కదా. అయ్యయ్యో, ఒరేయ్ చందు, నువ్వు ఇలాగా రాలా, ఇలాగా కూర్చో. ఇక మీదట ఇటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఓకే అంకుల్, అసలు తనకేం కావాలో చెప్పమనండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ హోదా అంతస్తు లేని జీవితాన్ని మాత్రం స్వచ్ఛ చెప్పమనండి. ఏం గిరిజ, ఏమంటావమ్మా? చందు, మీ ఇద్దరికి ఒక చక్కటి రాజీ మార్గం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. గతంలో విషయాలన్నీ మర్చిపోయి 3 నెలలు, ఒక్క 3 నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే, మీరు ఒక్కరోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు. ఇలాగ 3 నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది. ఏమండి డాక్టర్ గారు? వండర్ఫుల్, భేషుగ్గా ఉంది. ఏరా చందు? నాకేం అభ్యంతరం లేదు, ఆమెను అడగండి. ఏమమ్మా, ఏమిటి? మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం.
ఆ, కానీ ఆ, ఆయన కొన్ని షరతులు ఒప్పుకోవాలి. ఏమిటా షరతులు? ఈ 3 నెలలు ఆ, ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. వెళ్ళడు. కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి. చూసుకుంటాడు. వెళ్తే కంపెనీకి వెళ్ళాలి, ఆ, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. ఆ, సరే ఉంటాడు. తర్వాత ఉమ్, స్నేహితులు కలవకూడదు, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడకూడదు, ఉమ్, క్లబ్కి వెళ్ళకూడదు, ఆహా, ఉమ్, ఉమ్. ఊళ్ళకి అసలే వెళ్ళకూడదు. ఆ, It's impossible. Absolutely impossible. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా కూర్చో, కూర్చో కూర్చో. ఒరే చందు, ఏమిట్రా ఇది? కాస్త శాంతించు. నానా, మాకు పగ్గాలేశ్వరాన్ని బంధించాలని చూస్తుంది. భర్త అంటే దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కదని చెప్పండి. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఇద్దరికిద్దరే సేంద్ర పకాయలు. తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడిని బ్రతుకున్నాననే గౌరవం ఎన్నుంచి నా మాట వినండి. కూర్చోండి, కూర్చోండి. ఉమ్. ఛీ, చందు ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా. సరే చెప్పమనండి. ఒరే చందు, నువ్వు గిరిజ చెప్పిన షరతులకు అన్నిటికీ ఒప్పుకోవాలరా. అయితే నా షరతులు కూడా ఆమెను ఒప్పుకోమనండి. ఏమిటవి? ఈ 3 మాసాలు తను కూడా ఇంట్లోంచి బయటకు కదలకూడదు. కదలదు. నా కాలక్షేపాన్ని నాతో తన చేతులు పేకాడాలి. ఆడుతుంది. నాకు ప్యాకార్డు రాదు. అబ్బా, రాకపోతే నేర్పుతాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు. ఇంకేమిటా? నాకు వంట తనే స్వయంగా చేయాలి. చేస్తుంది. భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి. వడ్డిస్తుంది. తానే తినిపించాలా నీకు? అంకల్, ఆ, ఇదంతా ఊరికే కాదు. ఆ. తను చేసిన పనికి ప్రతి నెల నేను జీతం ఇస్తాను, తను తీసుకోవాలి. నేనేం పని మనిషినా? అబ్బబ్బబ్బబ్బా, ఏదో సరసరగా లేవమ్మా. అంకల్, అక్కడ కూడా అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా. కుదిరినట్టేనండి. అది అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ కుదరచడం తేలికండి. అయ్యయ్యో, అదేమిటమ్మా, మీకు ఒంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే? పర్వాలేదు సాయన, నా కొడుకుని కూర్చుంటే నీరసం వస్తుంది. పని చేస్తేనే బాగుంటుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, చిరబాబు, చిరబాబు, ఓకే, ఫైన్, థాంక్స్. అమ్మాయి గారు వంటింట్లో పడిపోయారు. తొందరగా రండి బాబు.